ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల శాఖల కేటాయింపులో తనదైన మార్కు చూపించారు. డిప్యూటీ సీఎం పవన్ కు కీలకమైన గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్ శాఖలను కట్టబెట్టారు. అత్యంత కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా వంగలపూడి అనితకిచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత వైసీపీ నేతలకు గత 5 ఏళ్లుగా టార్గెట్ గా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా తనను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసినా కూడా భయపడలేదు అనిత. అందుకే ఆమెకు కీలకమైన హోంశాఖను అప్పచెప్పారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే అనిత. ఎంతో మంది సీనియర్ నేతలున్నా పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు ఏకంగా హోంమంత్రిని చేశారు చంద్రబాబు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. 2019లో అనిత ఓడిపోయింది. అయినా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. దీంతో ఈసారి పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది టీడీపీ. ఈ ఎన్నికల్లో అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు అనిత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన. వంగలపూడి అనిత ఒక ఫైర్ బ్రాండ్ గా ఆనాడు 2013లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఆడేటువంటి శాఖ అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే 2 సార్లు గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. పాయకరావుపేటలో ఇది 2వ సారి గెలవడం. తాజా ఎన్నికల్లో దాదాపు అఖండ మెజార్టీతో ఆమె గెలిచినటువంటి సందర్భం. 43,000 పైగా ఓట్లతో ఆమె గెలిచినటువంటి పరిస్థితి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిత ఎన్నో ఆటుపేట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆమె ఎంఏ బీఈడీ చదువుకొని దాని తర్వాత ఎస్జిటి టీచర్ గా ఆమె ప్రస్థానం మొదలుపెట్టి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె తన ఉద్యోగాన్ని చేసుకుంటూ తన రాజీనామా చేసి కొన్నేళ్ల తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆమెకు మంచి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. అంతకంటే ముందు రోజా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన సమయంలో అక్కడ వైసీపీకి ఆమె ఎప్పుడైతే వెళ్లిపోయిందో అనితకు మంచి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు చంద్రబాబు. 2014లోనే ఆమె సునాయాసంగా గెలవడం జరిగింది పాయకరావుపేట నుంచి. దాని తర్వాత 2019లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పాయకరావుపేట నుంచే ఆమె భారీ మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. ఏదైనప్పటికీ ఆమె తెలుగుదేశం పార్టీలో ఆమె జాయిన్ అయినప్పటి నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది. అటు వైసీపీ పార్టీ నుంచి కావచ్చు, లేదంటే వివిధ పార్టీల నుంచి ఆమె ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చింది. అదేవిధంగా పోలీసుల నిర్బంధం కావచ్చు, అణచివేత కావచ్చు, వివిధ రకాల అంశాలపై ఆమె పోరాడడం కావచ్చు, కేసులు ఎదుర్కోవడం కానీ ఇట్లా చాలా అంశాల మీద ఆమె ఫైట్ చేసుకుంటూ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె చాలా పోరాటాలు చేసింది. రాష్ట్ర నేతగా ఎదిగినటువంటి సందర్భం చూసాం. అయితే ఆమెకు రోజాకు ప్రధానంగా రోజా మధ్యలో అదేవిధంగా అనిత మధ్యలో పెద్ద ఫైట్ అయినట్టుందని చెప్పాలి. మాటల యుద్ధంతో ఏకంగా అసెంబ్లీలో ఆమె కన్నీరు పెట్టుకున్న ఉదంతాన్ని కూడా మనం చూడాలి. అనిత మీద రోజా ఆనాడు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది. రోజా క్షమాపణ చెప్పేదాకా తెలుగుదేశం పార్టీ వదలని పరిస్థితి కనిపించింది. తర్వాత పెద్ద ఎత్తున ఆనాడు దుమారం లేపింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటాలని ప్రధానంగా వెంచుకుంటూ తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో స్థాయికి ఎదిగింది. దాని తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో 2వసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి చేపడుతుందని కూడా ఊహించారు. అనుకున్నట్టుగానే చంద్రబాబు కేబినెట్ లో 24 మందిలో అనిత కీలకమైనటువంటి శాఖను అప్పగించినటువంటి పరిస్థితి. సాదాసీదా కాదు, హోం మంత్రిత్వ శాఖ వాస్తవానికి జెంట్స్ కి ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కానీ మొన్న లాస్ట్ టైం వైసీపీ కూడా మహిళలకు ఇచ్చింది. కానీ ఈసారి ఎవరికైనా అచ్చెన్నాయుడుకో లేదా మరొకరికో ఇస్తారని కూడా ఊహించారు, లేదా పవన్ కళ్యాణ్ కో ఇస్తారని ఊహించారు. కానీ అనితకు ఇంత కీలకమైనటువంటి శాఖ ఇవ్వడానికి గల కారణం ఆమె పోలీసుల నిర్బంధం కావచ్చు, అణచివేత కావచ్చు, ఆమె పోరాటం కావచ్చు, ఆమె కన్నీరు పెట్టుకున్న ఉదంతం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలను దృష్టి పెట్టుకునే చంద్రబాబు కీలకమైనటువంటి హోంమంత్రిత్వ శాఖను అప్పగించినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఒక ఇండికేషన్ కూడా చంద్రబాబు పంపించినట్టుగా అర్థమవుతుంది. అంటే మహిళలకు సాధారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్లాలన్నా లేదంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మహిళల మంత్రిగా ఉంటేనే దానికి న్యాయం జరుగుతుంది. హోంమంత్రిగా ఉంటే మరింత స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఇష్యూ జరిగితే కూడా ఖచ్చితంగా మహిళలు స్పందించే అవకాశం ఉంటుంది మంత్రిగా ఉంటే అనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది.
ఏదైనా కూడా ఒక సంచలనం అయితే మనం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగలపూడి అనిత గతంలో వైసీపీ కూడా ఇద్దరు మంత్రులను మహిళా మంత్రులకు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అనితకు ఇవ్వడం అనేది కొంచెం సంచలనంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనితను హోంమంత్రిగా చేయడం అనేది ఒక సంచలనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆమె అంటే నరేందర్, తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు చాలా మంది ఉన్నారు, మరి అందరినీ కాదని వంగలపూడి అనితకు హోంమంత్రి కట్టుబెట్టడాన్ని ఎలా చూడొచ్చు? ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పాలిట్ బ్యూరోలో మెంబర్ గా ఉన్నది. ఆమె అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీచర్ గా ఎదిగి తర్వాత రాజీనామా చేసి పాలిట్ బ్యూరో మెంబర్ గా ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఇట్లా అంచెలంచెలుగా ఎదిగడంతో పాటు అవతల వ్యక్తిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి శక్తి కూడా ఆమెకు ఉంది. అంతేవిధంగా రోజా లాంటి వ్యక్తిని ఢీకొన్నటువంటి అనుభవం కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ప్రజెంట్ ఉన్నటువంటి మొత్తం మగవారితో సమానంగా ఆమె పోరాటాలు చేసినట్టు ఉదంతాన్ని కూడా చంద్రబాబు పరిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆమెకు ప్రయారిటీ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి భరోసా ఇచ్చినటువంటి సంకేతం ఉంటుంది. కింది నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా మా పార్టీలో ఒక భరోసా ఉంటుంది అనేటువంటి ఇండికేషన్ కూడా చంద్రబాబు పంపించడానికి ఆస్కారం ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఆమెకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా అందరూ కూడా హర్షాతిరేకాలు ఎదుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కేబినెట్ లో హోంశాఖ మంత్రులుగా మేకతోటి సుచరిత, తానేటి వనిత కూడా పనిచేశారు. కానీ అప్పుడు జరిగిన గత 5 ఏళ్లలో మహిళలపై జరిగిన అన్యాయాల అఘాయిత్యాలకు వాళ్ళు సరిగ్గా స్పందించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు హోంమంత్రిగా మరి వంగలపూడి అనిత ఏ విధంగా ముందుకెళ్లిపోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిపక్ష నేతగా మొన్న 5 ఏళ్లు కూడా చాలా ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని చూసాం. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కావచ్చు, రోజా చేసినటువంటి వ్యాఖ్యలు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ప్రధానంగా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అనితనే టార్గెట్ చేసి రోజా మాట్లాడినటువంటి ఉదంతాన్ని మనం గడిచిన 5 ఏళ్లుగా కూడా సోషల్ మీడియాలో చూసాం. అదే సమయంలో చాలా సార్లు కూడా అనిత కేసులు ఎదుర్కొంది, చాలా సార్లు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాం. ఆందోళన కార్యక్రమాలు కూడా చూసాం. అంటే చంద్రబాబు ఒక బాధ్యత అప్పగించిన తర్వాత ఆమె గడిచిన 10 ఏళ్లుగా కూడా మొక్కవని లక్ష్యంతో ఆమె ఎదుగుతూ వచ్చారు. అదే సమయంలో గతంలో మనం మీరు అన్నట్టుగా ఇద్దరు కూడా మహిళా హోంమంత్రిగా పనిచేసినప్పుడు కూడా వాళ్ళిద్దరు వేరు, అనిత వేరుని కూడా ఇప్పుడు బయట చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈమె గ్రౌండ్ టు ఎత్తు రావడం ఒక సమస్య అయితే, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అంతేకాకుండా చాలా సందర్భంలో రోజాతో ఫైట్ చేసినటువంటి ఉదంతం, ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రయారిటీ తీసుకున్నారు కనుక ఖచ్చితంగా ఆమె హోంమంత్రిగా న్యాయం చేస్తారనేటువంటి నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీలోని సీనియర్ లీడర్ కూడా చెప్పుకుంటుండే పరిస్థితి చూసాం. సొంతంగా కూడా పాయకరావు పేటలో కూడా పల్లెపాట కార్యక్రమంలో మొదలు పెడితే మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఆమె రూపొందించుకుంటూ వచ్చింది. పోలీసుల నుంచి ఎన్నోసార్లు ఆమె గొడవలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇట్లా ఎన్నో ఇష్యూలో ఆమె ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్లనే ఈ రోజు ఇంతటి గుర్తింపు వచ్చిందని కూడా మనం చెప్పాలి. అంతేకాకుండా ఒక పవిత్రమైనటువంటి టీచర్ వృత్తి నుంచి ఆమె ఎదుగుతూ వచ్చింది. చివరికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు ఆమెకు ఒక హోంమంత్రిగా ఆమెకు బాధ్యతలపై స్థాయికి ఎదిగిందనడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఏదైనా సాధ్యమైనటువంటి పరిస్థితి మనం చూడాలి. అంతేకాదు, మొత్తం 24 మంది మంత్రుల్లో కొత్త వారు మొత్తం ఎక్కువ 7 పోను, మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వారే కావడం అనేది ఒక అయితే, అనిత లాంటి వ్యక్తికి హోంమంత్రిత్వ శాఖ కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది.